ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామంలో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలైనటువంటి వారి కొరకు ఏ విధంగానైనా కార్యములు జరిగించేటువంటి వాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అన్యరాజు అయినటువంటి కోరేషును దేవుడు బలపరుస్తూ తన నామ ఘనత కొరకై మందిరం కట్టించిన నిమిత్తమై కోరేషును బలపరుస్తూ వచ్చినట్లుగా ఇక్కడ చూడగలం. రాజుల నడికట్లను విప్పేదను, ఇత్తడి తలుపులను వెలగొట్టేదను, ఇనుప గడియలను తీసేదనన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలైనటువంటి వారికి క్షేమము, సమాధానం కలిగించడానికి రాజైన కోరేషును బలపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు తన ప్రజలను ఈ విధంగా నడిపిస్తూ రాజులను బలపరుస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుడు రాజుల హృదయాలను తిప్పేటువంటి వాడు. ఎందుకనగా బైబిల్ సెలవిస్తుంది, ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, మనము మెట్టగానున్న స్థలములను దేవుడు సారళం చేసి నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అయితే మనము ఆయన మాట వినవలసిన అవసరత ఎంతైనా ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని దేవుడు సెలవిస్తున్నాడు. అవును, నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు కోరేషును రాజును బలపరిచినట్లుగా దేవుడు నిన్ను కూడా బలపరిచి తన నామ ఘనత కొరకే నిన్ను వాడుకొని ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆయన నామ ఘనత కొరకు, ఆయన నామ మహిమార్థమై మనము ప్రయాసపడే వారంగా ఉండాలి. ఆ రీతిగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.